సముద్రం అడుగున ఒక నగరం ఉందని మీకు తెలుసా? అది ఒక చిన్న ఊరు కాదు. బంగారు భవనాలు, విశాలమైన వీధులు, వేల మంది ప్రజలు జీవించిన ఒక మహానగరం. కానీ ఒకరోజు ఆ నగరం మొత్తం సముద్రంలో కలిసిపోయిందని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ నగరం పేరేంటి? అది నిజంగానే ఉండేదా? లేదా అది కేవలం ఒక పురాణం మాత్రమేనా? ఈరోజు మనం భారతదేశంలో అత్యంత రహస్యమైన కథల్లో ఒకటైన ద్వారక మిస్టరీ గురించి తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో మథుర అనే నగరం ఉండేది. ఆ నగరంలో యాదవ వంశానికి చెందిన శ్రీకృష్ణ జీవించేవారు. కృష్ణ పేరు వినగానే మనకి మహాభారతం గుర్తొస్తుంది. కానీ మహాభారతంలో చాలామంది గమనించని ఒక రహస్యం ఉంది. అదే ద్వారక. ఆ సమయంలో మగధ దేశానికి చెందిన జరసంధన అనే బలమైన రాజు ఉండేవాడు. అతను కృష్ణ మరియు యాదవ వంశంపై పదే పదే దాడి చేస్తూ ఉండేవారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. కృష్ణకి ఒక విషయం అర్థమైంది. మథురలో ఉండి ప్రజల్ని రక్షించడం కష్టమని. అందుకే అతను ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రజలను తీసుకుని పశ్చిమ తీరానికి ప్రయాణం మొదలుపెట్టాడు. అరేబియన్ సీ తీరానికి చేరిన తర్వాత అక్కడ ఒక కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నగరం నిర్మాణం కోసం విశ్వకర్మని పిలిచారని పురాణాలు చెప్తున్నాయి. విశ్వకర్మ హిందూ పురాణాల్లో దేవతల ఆర్కిటెక్ట్గా ప్రసిద్ధి పొందాడు. సముద్రదేవుడు కూడా తన భూమిలో కొంత భాగం ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ భూమి మీద నిర్మించబడిన నగరమే ద్వారక. కానీ ద్వారక మామూలు నగరం కాదు. పురాణాల ప్రకారం అది అప్పటి ప్రపంచంలో అత్యంత సంపన్నమైన నగరంలో ఒకటి. వీధులు విశాలంగా ఉండేవి, భవనాలు అందంగా ఉండేవి, ఓడరేవులు వ్యాపారంతో నిండిపోయి ఉండేవి. దేశ విదేశాల నుండి వ్యాపారులు అక్కడికి వచ్చేవారని పురాణాలు చెప్తున్నాయి. రత్నాలు, బంగారం, విలువైన వస్తువులు ద్వారక మార్కెట్ను నింపేసి ఉండేవి. రాత్రి సమయంలో దీపాల వెలుగులో నగరం మొత్తం మెరిసిపోయేదని పురాణాలు చెప్తున్నాయి. కానీ ప్రతి మహానగరానికి ఒక రహస్యం ఉంటుంది. ద్వారకకి కూడా ఉంది. ఆ రహస్యం దాని అంతం గురించి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన ఘటనలు ద్వారక భవిష్యత్తుని పూర్తిగా మార్చివేశాయి. మరి ఆ ఘటనలు ఏంటి? యాదవ వంశం ఎలా నాశనమైంది? కృష్ణ చివరి రోజుల్లో ఏం జరిగింది? మరి ద్వారక నిజంగా సముద్రంలో మునిగిపోయిందా? ఇవన్నీ పార్ట్ 2లో తెలుసుకుందాం. పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి.